శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఎంతో పారదర్శకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ 4 ఏళ్లు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వకుండా అమ్ముకుంటున్న రెవెన్యూ అధికారులు. ప్రజలు మొరపెట్టుకుంటున్నా చాలా పట్టాలు అమ్ముకున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు. ఎంక్వైరీలు తూతూ మంత్రంగా చేపట్టడం తప్ప చర్యలు మాత్రం శూన్యం. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయలు జగనన్న కాలనీ సైట్స్ అమ్ముకొని శ్రీకాకుళంలో అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్న వైనం. చేతి కందిన కాడికి స్థలాలు అమ్ముకున్నారు. సుమారు 200 వరకు పట్టాలు అమ్ముకున్నారు. స్థానికేతర వ్యక్తులకు కూడా ఇళ్ల పట్టాలు ఇక్కడ ఇచ్చిన ఘనత టెక్కలి రెవెన్యూ అధికారులకే దక్కుతుంది. విఆర్ఓలు, సైట్స్ ఇంజనీర్స్ కూడా ఇక్కడ చేతివాటం బాగా చూపించి ఇక్కడ సొంతంగా ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. పేదవాడి కంటే పెద్దవారికే ఇల్లు, డబ్బులుంటే స్థలం లేకుంటే పట్టా వచ్చినా ఇవ్వరు. వారి వద్దే ఉంచుకొని లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న రెవెన్యూ అధికారులు, పట్టించుకొని ఉన్నతాధికారులు. ఇప్పటికైనా ఇలాంటి అధికారులకు చెక్ పెట్టకపోతే పేదవాడి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది. ఎన్నికలు సమీపిస్తున్నా పట్టాలు అమ్ముకుంటున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పట్టించుకొని పేదవాడికి న్యాయం చెయ్యాలని కోరుతున్న ప్రజలు. పట్టా అయిపోయి 4 సంవత్సరాలు అయింది. ఏ ఊరు మీది? మా జొక్కవరము. నా పేరు దామోదరరావు. పట్టా పెట్టి 5 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అయిపోయింది. ఇదే ఇస్తాం అనుకుని ఫస్ట్ పేరు మాజని కల్లారు జయలక్ష్మి గారు. ఇదే రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అదే ఇస్తామని ఇప్పుడు వరకు ఇవ్వడం లేదు. ఫోన్ చేస్తుంటే ఇష్టంలో అంటారు. ఈ రోజు కూడా ఫోన్ చేసాము. ఇదే వస్తున్న గంట వెయిట్ చేయను అన్నారు. ఎవరు? అదే వైకుంఠరావు. ఇదే వస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఎలక్షన్ దగ్గర అయిపోయింది. కోరేసిన తర్వాత ఇస్తారు, ఎవరేమో నమ్మకాలు లేవు. చనిపోండ్రు చిన్న పిల్లలు, కాలు తగిన పిల్లలు, మా పిల్లలు ఏడు చేస్తారు. మాకు ఇల్లు కావాలని నిలబడాను. నడిపిన రోడ్డు నిలబడాను. జగన్ ఇల్లు ఇచ్చాడు కదా, పట్టాలు వాళ్ళ దగ్గరే ఉండుకొని రేట్కి రిజిస్ట్రేషన్ మాత్రం అయిపోయినాయి. అన్ని అయిపోయినాయి. మడకలు చూపెట్టమే ఉన్నదా? మడకలు చూపెడితే కొంత ఆశలాగే నాకు మెయిన్ నాకు బాధ ఎక్కువ ఏంటంటే మాకు ఇల్లు లేదు రాక మా అమ్మ మా నాన్న వాళ్ళ దగ్గర ఉన్నాను పిల్లలు పెట్టుకొని. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోమంటారు. మాకు వెళ్ళిపోమంటే ఈ బాబుకి బతిలాడితే వాళ్ళకి బతిలాడితే అవునని ఏడు చేస్తారు. అవునని వాళ్ళు ఇచ్చిన వరకు వాళ్ళు చూసిన వరకు చూసినారు. వాళ్ళు పలకైపోతారు. అలాగని ఇప్పుడేమొచ్చి ఎలక్షన్ కోడ్ వేసారు. అది సీక్రెట్ గా ఇవ్వాలి. అది మార్నింగ్ చెప్తాను. మరి 4 సంవత్సరాల నుంచి అయితే ఎలక్షన్ కోడ్ కాదు. ఆయన ఇచ్చినప్పుడు వీళ్ళు మధ్య నుండి డాడ్ ఇలాంటి ప్రభుత్వం డాడ్ అంటే ఇలాంటి వాళ్ళు ఆయన ఇచ్చి ఈయన ఇవ్వకపోవడం 4 సంవత్సరాల నుంచి ఇదే మొక్క సార్. వెళ్ళడం ఏదో చెప్పడం ఏదో చేయడం. ఎవరు కూడా మేము ఎప్పుడు కూడా వద్దు, మాకు అక్కడ వద్దు, మాకు ఇక్కడ వద్దు అని ఎప్పుడు కూడా మేము అనలేదు. మాకు బోర్డు స్థలాలు ఉన్నాయి ఇవ్వాలంటే. మా ఊరు చుట్టూ పాలం పొగలు ఉన్నాయి కానీ మాకు ఇవ్వట్లేదు. మాకు ఇవ్వాలంటే 100 ఇల్లు కూడా అవుతాయి కానీ ఎవరు ఇవ్వట్లేదు. ఇదిగో అదిగో అంటున్నారు. మాకు ఆ పాత స్థలాలే ఇవ్వాలి. మట్టిలు ఇవ్వలేదు ఇప్పుడు వరకు.